రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. చట్టసభల్లో ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలను విస్మరిస్తున్నారు. సొంత ప్రయోజనాలు సహా లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి పదవులను ఎరగా వాడుకుంటున్నారు. ఆ మోజులో మోతాదుకు మించి అసభ్య ప్రవర్తనతో రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుందన్న అసలు విషయాన్ని పక్కకు విసిరేసి భూత పురాణాల చట్టంలో ఇరుక్కుపోతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పొలిటికల్ పార్టీలన్నీ ఒక్కటే అన్న చందంగా మారిపోయాయి. కామాతురాణం, నా భయం, నా లజ్జ అనే ధోరణితో నేతల రాసలీలల భాగవతాలు రోత పుట్టిస్తున్నాయి. ఏకంగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే బండారం బయటకొచ్చి రచ్చ చేస్తోంది. కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను కకావికలం చేస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఆరవ శ్రీధర్ పోటీ చేశారు. టీడీపీ ఇన్ఛార్జి ముక్కర్ రూపానందరెడ్డి సారథ్యంలో ఆరవ శ్రీధర్ వరుస విజయాలతో ఆందోళనెక్కిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసుని గద్దె దించారు. ఆ తర్వాత కూటమి భాగస్వామ్యంలోని జనసేన పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఆరవ శ్రీధర్ గెలుపొందారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు శుభాభివందనాలు తెలిపే క్రమంలో ఓ ఉద్యోగిని కూడా ఫేస్బుక్ లో కంగ్రాట్స్ తెలిపారు. అయితే ఈ వ్యవహారం ఎక్కడో బెడిసికొట్టి మొత్తంగా రచ్చరచ్చ అయిపోయిందట. దీంతో ఆమె వీడియోలు ప్రసార మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా ఈ వ్యవహారం సుడులు తిరిగింది. అయితే తనను పెళ్లి చేసుకుంటానని సెక్సువల్ గా వాడుకున్న ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పలుమార్లు అబార్షన్ చేయించి తనను మోసం చేశాడని ఆ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా సదరు ఎమ్మెల్యే తల్లి ప్రమీల స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జి తాతంశెట్టి నాగేంద్ర మీడియా ముందుకొచ్చి ఉద్యోగిని మాటలను తోసిపుచ్చారు. తన కుమారుడు అమాయకుడని తల్లి ప్రమీలమ్మ చెప్పగా ఇదంతా వైసీపీ చీప్ పాలిటిక్స్ అంటూ తాతంశెట్టి నాగేంద్ర కొట్టిపారేశారు. ఇదంతా ఒక ఎత్తైతే వ్యవహారం టీవీ డిబేట్లలో నడుస్తుండగానే రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆ విభాగం చైర్మన్ రాయపాటి శైలజ నేరుగా బాధితురాలతో మాట్లాడి అన్ని వివరాలు తీసుకున్నారు. జరిగిన దారుణాలపై సీరియస్ గా స్పందించి అప్పటికప్పుడు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కూటమి అగ్రనేతలైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయా నేతలు లోకల్ నుంచి కూడా నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి న్యూడ్ వీడియోల కలకలం రేగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు అరిచి గీపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే విధమైన ధోరణి ప్రస్తుతం కూటమి ఎన్నికలు ఆరవ శ్రీధర్ రూపంలో రాని వచ్చింది. ఈ అవకాశాన్ని వైసీపీ వర్గాలు రాజకీయంగా వాడుకోవడానికి సాధనంగా ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. అందుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అవకాశం ఇచ్చినట్లయింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతోంది. విమర్శల వరవడి పరవళ్లు తొక్కుతోంది. మరి ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ వ్యవహారం వలువలు చిలువలైపోయిందని భావించక తప్పదు. రైల్వే కోడూరులో అయితే పరిస్థితులు ఒక్కసారిగా గుంభనంగా మారిపోయాయి. ఈ సమస్యకు సంబంధించిన ఉరుములు ఉరిమి ఎవరి మీద పడతాయన్న భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ ఒక వివాహిత ఉద్యోగిని మరో ఎమ్మెల్యేగా ఉంటున్న ప్రజాప్రతినిధి మధ్య సాగిన లైంగిక వ్యవహారం రచ్చ చేస్తుందనడానికి సాగుతున్న వ్యవహారమే పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి టీడీపీ జనసేన పార్టీలు మహిళా అభ్యుదయం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి. అత్యంత గౌరవాన్ని కూడా ఇవే పార్టీలు మహిళమణులకు ఇస్తూ ఉండడం విశేషం. తెలుగు మహిళలంటూ టీడీపీ, వీర మహిళలు అంటూ జనసేన మహిళల్ని అత్యున్నత స్థానంలో ఉంచి పలకరిస్తూ ఉంటాయి. అలాంటి ఉమ్మడి కూటమిలో ఆరవ శ్రీధర్ రాజేసిన అంశం ఆ పార్టీ అగ్రనేతల్ని తలెత్తుకోలేకుండా చేస్తోందట. ఈ వ్యవహారంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న ఆ పార్టీల అగ్రనేతలు సమస్యకు వెంటనే చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. మొత్తానికి రైల్వే కోడూరు వ్యవహారంలో సదరు మహిళా ఉద్యోగిని న్యాయ పోరాటానికి సమాయత్తమైనట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చేసిన మోసాన్ని జనానికి తెలియచేయడంతో పాటు తనలాగా మరొకరు మోసపోవద్దంటూ చెప్పుకొస్తున్నారట. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఆ పదవిని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడం కోసం పణంగా పెట్టడం అత్యంత దారుణమైన విషయంగా రాజకీయ పరిశీలకులు సీరియస్ గానే పరిగణిస్తున్నారు. చట్టసభలోనే ఉంటూ బూతు మాటలు, వీడియో చాటింగ్లు చేసుకునే ఇలాంటి మహానుభావులపై చర్యలు తీసుకోక తప్పదని కూడా రాజకీయ మేధావులు కోరుతున్నారు. ఇలాంటి విధానాలు కొనసాగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు.